అందరికీ నమస్కారం. సో, జీఎస్టీఎన్ ద్వారా ఆర్గనైజ్ చేయబడుతున్న ఈ వెబినార్, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో కొత్తగా ఎటువంటి మార్పులొచ్చాయి? అలాగే టాక్స్ పేయర్స్ మధ్య ఒక కమ్యూనికేషన్ ఛానెల్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఈ రెండిటి గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. వివరాల్లోకెళ్తే ఇవాళ మనం చర్చించబోయే విషయాలు ఈ ఆధార్ వాలిడేషన్ రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి మార్పులొచ్చాయి? అలాగే సస్పెన్షన్ ఆఫ్ జీఎస్టీని ఎట్లా జరుగుతుంది? బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎడిషన్ చేయటంలో వచ్చిన మార్పులేంటి? అలాగే ఎగ్జిట్ యూనిట్ లేదా డెవలపర్‌కి సంబంధించిన చేంజెస్ ఎట్లా ఉన్నాయి? అలాగే పిన్ బేస్డ్ జ్యూరిస్డిక్షన్, పిన్ కోడ్ బేస్డ్‌గా మనం జ్యూరిస్డిక్షనల్ ఆఫీస్‌ని ఎలా ఎంచుకోవచ్చు? అలాగే అడిషనల్ ప్లేస్‌కి సంబంధించి, అలాగే యూఐఎన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి డాక్యుమెంట్‌లో వచ్చిన చేంజెస్, అలాగే జీఎస్టీ ప్రాక్టీషనర్‌కి సంబంధించిన క్యాన్సిలేషన్ ఎలా జరుగుతుంది? అలాగే కమ్యూనికేషన్ బిట్వీన్ టాక్స్ పేయర్స్. ఇవన్నీ మనం ఇవాళ చూడబోతున్నాం. మీకు ఈ వెబినార్ జరుగుతున్నప్పుడు వచ్చిన క్వైరీస్ ఏదైనా ప్రశ్నలు తలెత్తితే అవి మీరు కామెంట్ సెక్షన్స్‌లో ఇవ్వచ్చు. వాటికి మా జీఎస్టీఎన్ ఆఫీసర్స్ సమాధానాలు కూడా ఇస్తారు. ఇదే వెబినార్ ఇంతకుముందు ఇంగ్లీష్‌లో, హిందీలో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని తెలుగులో చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఇంతకుముందు చూస్తే ఈ ఆధార్ ఆథెంటికేషన్ అనేది ప్రొప్రైటర్, పార్ట్నర్‌షిప్, కర్త ఆఫ్ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ, అలాగే అందరు ఆథరైజ్డ్ సిగ్నేటరీస్‌కి ఉండేది. ఇటీవల వచ్చిన మార్పుల వలన వీటినేంటంటే ఇంకా ఈవెన్ కంపెనీస్‌కి వాటికి కూడా ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. కాకపోతే అందరు ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ కాకుండా 1+1 అంటున్నాం. అంటే 1 ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ అండ్ ఇంకొక పార్ట్నర్ లేదా ప్రొప్రైటర్. ఈ 1+1 బేసిస్‌లో ఈ ఆధార్ ఆథెంటికేషన్ జరుగుతుంది. అలాగే ఎగ్జిస్టింగ్ టాక్స్ పేయర్స్, ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పొంది ఉన్న టాక్స్ పేయర్స్ వాళ్ళు అమెండ్మెంట్‌గా ఎట్లా ఈ ఆధార్ లేదా ఈకేవైసీ చేయొచ్చు అనేది ఇది రెండో భాగం దీంట్లోనే. అలాగే ఇంతకుముందు అప్రూవల్ డేస్, డీమ్డ్ అప్రూవల్ డేస్ ఇంతకుముందు 3 రోజులు ఉండేది. ఇప్పుడు అది 7 రోజులకయింది. ఎక్కడైతే ఆధార్‌కి ఎక్కడైతే టాక్స్ పేయర్ ఓకే చెప్పారో ఆ కేసెస్‌లో డీమ్డ్ అప్రూవల్ ఇప్పుడు 7 రోజులకి పెంచబడింది. అలాగే ఇన్ అదర్ కేసెస్ ఎక్కడైతే ఆధార్‌ని ఒప్పుకోలేదో, మేము చేయము, వేరే రకంగా ఈకేవైసీ ద్వారా అట్లా చేసినప్పుడు అది కూడా 21 రోజుల నుంచి 30 రోజులకి పెంచబడిందది. ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. సో, ప్రొప్రైటర్‌షిప్, పార్ట్నర్‌షిప్ ఫర్మ్, హెచ్‌యుఎఫ్ ఈ కేసెస్‌లో ఈ ఆధార్ ఆథెంటికేషన్ ఎవరికి రిక్వైర్డ్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం ఒక ప్రొప్రైటర్ ప్లస్ 1 ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ. పార్ట్నర్‌షిప్ ఫర్మ్ గనకైతే 1 పార్ట్నర్ అండ్ 1 ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ. అలాగే హెచ్‌యుఎఫ్ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీకి సంబంధించి చూస్తే 1 కర్త అండ్ ఆల్సో ప్లస్ ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ. సో, వీటికి సంబంధించి మనం వీళ్ళు మనకి ఆధార్ ఆథెంటికేషన్ చేయాల్సొస్తుంది. అలాగే కంపెనీ, ఈవెన్ పబ్లిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీస్ కార్పొరేట్ టైప్ రిజిస్ట్రేషన్స్ కూడా మనకిప్పుడు 1 ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ అలాగే 1 డైరెక్టర్. ఫారెన్ లిమిటెడ్ కంపెనీ అయితే గనక అగైన్ ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ, అలాగే ఇన్‌చార్జ్ ఆఫ్ ఇండియా, ఆథరైజ్డ్ పర్సన్ ఆఫ్ ఇన్‌చార్జ్ ఆఫ్ ఇండియా. ఇట్లా 1+1 అంటున్నాం అందుకనే వీటిని. అలాగే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్ ఎల్ఎల్‌పీస్ వీటికి సంబంధించి ఒక పార్ట్నర్ అండ్ ఆల్సో 1 ప్రైమరీ ఆథరైజ్డ్ సిగ్నేటరీ. సో, వీళ్ళు ఆధార్ ఆథెంటికేషన్ చేయబడాలి. లేదా ఆధార్ లేకపోతే ఇంకో ప్రాసెస్ ఉంది, అది కూడా చూద్దాం. సో, ఎక్కడ ఈ ఆధార్ ఆథెంటికేషన్ అక్కర్లేదు, ఎక్కడైతే ఈ పర్సన్ ఈ ఇండియన్ సిటిజన్ లేదా ఇండియన్ రెసిడెంట్ కాడో, సో అక్కడ ఆధార్ ఆథెంటికేషన్ అక్కర్లేదు. అలాగే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పిఎస్యూస్, లోకల్ అథారిటీ, స్టాట్యూటరీ బాడీస్ వీళ్ళకి కూడా ఈ ఆధార్ ఆథెంటికేషన్ ప్రక్రియ వర్తించదు. తర్వాత ఎవరైతే
ఆధార్ ఆథెంటికేషన్ మాకు వద్దు అని చెప్పి అనుకున్నారో, వాళ్ళకి కేవైసీ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ ఉన్నది. కేవైసీ అంటే మీకు తెలుసు. ఈ మధ్య బ్యాంక్స్ వీటన్నిటిలో కూడా మనం వీటిని చేస్తున్నాం. నో యువర్ కస్టమర్. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అసలు ఈ రిజిస్ట్రేషన్ పొందగోరే వ్యక్తి కి సంబంధించిన విషయాలేంటి అనేది తెలుసుకోవటానికి ఈ కేవైసీ అనేది ఒక ప్రాసెస్‌గా గవర్నమెంట్ పెట్టింది. సో, దీనికి సంబంధించి ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆధార్ ఎన్రోల్‌మెంట్ నంబర్ గాని, పాస్‌పోర్ట్ గాని, ఎపిక్ ఓటర్ ఐడీ కార్డ్ గాని ఇవి కూడా పీడీఎఫ్‌లో గాని, జేపీఈజీలో గాని మాక్సిమం ఫైల్ సైజ్ 2 ఎంబీగా మనం వీటిని అప్‌లోడ్ చేయొచ్చు. తర్వాత మనం ప్రాసెస్ ఫ్లో గనుక మనం స్క్రీన్ షాట్స్ ద్వారా చూస్తే జస్ట్ మినిట్. ప్రాసెస్ ఫ్లో గనుక మనం ఈ స్క్రీన్స్ ద్వారా చూస్తే ఇక్కడ మనం ఆధార్ ఆథెంటికేషన్ వాంట్ టు ఆప్ట్ ఫర్ ఆధార్ ఆథెంటికేషన్ డీటెయిల్స్ ఆఫ్ ప్రమోటర్ పార్ట్నర్ అని చెప్పి ఇక్కడ మీరు క్లియర్‌గా ఒక క్వెషన్ అడిగారు. ఇక్కడ యెస్ మేము ఆధార్ ఆథెంటికేషన్ చేస్తాము అని చెప్పి అన్నప్పుడు ఈ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనం క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఆథెంటికేషన్ స్టేటస్ ప్రస్తుతం ఏంటంటే ఆథెంటికేషన్ రిక్వైర్డ్ అని చూపిస్తోంది ఇది. సో, ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్‌లో మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఆధార్ ఆథెంటికేషన్ లింక్ వస్తుంది. ఒకసారి ఆ లింక్‌లో ఓటీపీ అవన్నీ ఓకే అయిన తర్వాత మీకు అది కూడా తర్వాత చూద్దాం. మీకు ఈమెయిల్‌లో వచ్చిన లింక్ మీరు క్లిక్ చేసినప్పుడు మీరు ఒక స్క్రీన్ దగ్గరికి వెళ్తారు. ఆ స్క్రీన్‌లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అవి వస్తాయి. అలాగే మీ ఓటీపీ మీ మొబైల్‌కు అందుతుంది. అట్లా మీరు ఆథెంటికేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఆ స్టేటస్ సక్సెస్‌ఫుల్ అయినప్పుడు ఈ స్టేటస్ మీకు ఆధార్ ఆథెంటికేషన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి వస్తుంది మీకు. దీని తర్వాత మనం కావాలంటే ఇక్కడ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మనం ఈ యాక్షన్ కూడా మనం వ్యూ చేయొచ్చు. ఈ ఫార్మ్‌ని ఇక్కడ ఆథెంటికేషన్ స్టేటస్ అలాగే యాస్ పర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, యాస్ పర్ ఆధార్ ఎలా డీటెయిల్స్ ఉన్నాయని మీకు కనిపిస్తాయి ఇది. నిజానికి ఇదే ఆఫీసర్‌కి కూడా కనిపిస్తుంది. తర్వాత ఒకవేళ ఓటీపీ పరంగా గాని లేదా డేటా మిస్ మ్యాచ్ వలన గాని ఆధార్ ఆథెంటికేషన్ గనుక అన్‌సక్సెస్‌ఫుల్ అయితే అప్పుడు మనకి ఆధార్ ఆథెంటికేషన్ అన్‌సక్సెస్‌ఫుల్ అనే స్టేటస్ కూడా ఇక్కడ కనపడుతుంది. ఆ తర్వాత మనం ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఈ కేవైసీ స్టేటస్ కూడా మనం చూడొచ్చు. ఈ కేవైసీ స్టేటస్ అనే ఈ ప్రాసెస్ కూడా ఆల్టర్‌నేటివ్‌గా అవైలబుల్‌గా ఉంది. ఈ కేవైసీ కనుక మనం చూస్తే ఇక్కడ డాక్యుమెంట్ అప్‌లోడ్ నాట్ అప్‌లోడెడ్ అని ఉంది. సో, ఇప్పుడు దీంట్లో మనం ముందుకెళ్తే ఇక్కడ ఇన్‌ఫాక్ట్ డూ యూ వాంట్ టు ఆప్ట్ ఫర్ ఆధార్ ఆథెంటికేషన్ మనం నో అన్నాం కాబట్టి ద నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ఏదైతే ప్రత్యామ్నాయంగా మనకున్న ప్రాసెస్ ఏంటి అంటే ఈ కేవైసీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, దీంట్లో మనకి ఆల్రెడీ ఎవరికైతే ఈ కేవైసీ చేయాలి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడికొస్తాయి. సో, వీటిని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఈ కేవైసీ డాక్యుమెంట్ కూడా అప్‌లోడ్ చేయొచ్చు. పీడీఎఫ్ లేదా జేపీజీ ద్వారా. సో, అది అప్‌డేట్ చేసిన తర్వాత ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అప్‌లోడెడ్ ఏవైతే ఉన్నాయో మీకు కనపడతాయి. ఒకవేళ పొరపాటున ఏమన్నా అప్‌లోడ్ చేసుంటే వీటిని డిలీట్ కూడా చేయొచ్చు. సో, తర్వాత మనం సేవ్ అండ్ కంటిన్యూ చేస్తాం. ఇట్లా ఈ కేవైసీ మనం చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనం చూస్తే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పొంది ఉన్న వాళ్ళకి ఒకసారి మీరు ఓపెన్ చేయగానే మీ డాష్‌బోర్డ్ ఓపెన్ చేయగానే ఈ పాపప్ మెసేజ్ ఒకటి కనపడుతుంది. ఆధార్ ఫెసిలిటీస్ అవైలబుల్. వుడ్ యూ లైక్ టు ఆథెంటికేట్ అని చెప్పేసి ఉంటుంది. సో, నావిగేట్ టు మై ప్రొఫైల్ అని చెప్పి అనంగానే మనం ప్రొఫైల్‌కి నావిగేట్ అవుతాము. అక్కడ మీకు ఈ ఎయిదర్ సెండ్ ఆధార్ ఆథెంటికేషన్ లింక్ లేదా అప్‌లోడ్ ఈకేవైసీ డాక్యుమెంట్స్ ఈ 2 ఆప్షన్స్ మీకు కనపడతాయి. ఆ తర్వాత దీంట్లో మనం ఇక్కడ ఒకసారి వుడ్ యూ లైక్ టు ఆథెంటికేట్ ఆధార్ అని చెప్పి అనంగానే ఇక్కడ సెండ్ ఆధార్ ఆథెంటికేషన్ లింక్ అని చెప్పిన తర్వాత అని క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ వస్తుంది. సెండ్ వెరిఫికేషన్ లింక్ అని చెప్పిన తర్వాత
ఆ లింక్ మనకి మెయిల్‌లో వస్తుంది. ది ఆధార్ అథెంటికేషన్ లింక్ హాస్ బీన్ షేర్డ్ ఆన్ ఈమెయిల్ అండ్ మొబైల్ నంబర్. ఓకే. ఆహ్, ఆ స్టేటస్ మీరు గనక చూస్తే ఇక్కడ ఇప్పుడు ఇట్ విల్ బి చేంజ్డ్ టు పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్. మీరు ఆల్రెడీ పంపించారు కాబట్టి ఆధార్ అథెంటికేషన్ కి పెండింగ్ అని చెప్పి వస్తుందిక్కడ. సో, ఈ ఆథెంటికేషన్ లింక్ మీరు ఇందాక అనుకున్నాం మనం. ఈ ఆథెంటికేషన్ లింక్ ఏదైతే మనం ఆహ్, మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలో వచ్చిందో, సో, ఇక్కడ కన్సెంట్ ఫర్ ఆథరైజేషన్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో మీరు జీఎస్టీఎన్ మీ ఆధార్ నంబర్‌ని, నేమ్‌ని వాటిని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తున్నట్లుగా ఈ కన్సెంట్ ఉంటుంది. ఇది అంగీకార మీ అంగీకారాన్ని తీసుకుంటున్నట్లు. సో, ఇది తీసుకొని మనం వాలిడేట్ ఆధార్ నంబర్ అని చెప్పి ఇక్కడుంది. ఒకసారి మనం ఇది వాలిడేట్ చేయగానే మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆధార్ హాస్ బీన్ సక్సెస్‌ఫైడ్ అని చెప్పి సక్సెస్ మెసేజ్ కూడా వస్తుంది. సో, ఈకేవైసీ డాక్యుమెంట్స్ రూట్ గనుక మీరు తీసుకుంటే, దీంట్లో కూడా ఇందాకే మనం చూసాం కొన్ని స్క్రీన్ షాట్స్. సో, వీటిలో కూడా మనకి ఎవరికైతే మనం అప్‌లోడ్ చేస్తున్నామో వాటిని సెలెక్ట్ చేసుకొని, సో, ఆ ఫైల్స్ అప్‌లోడ్ చేయొచ్చు. ఈ ఆధార్ ఎన్రోల్‌మెంట్ నంబర్ గాని, ఆల్రెడీ గనక కొంతమంది ఆధార్‌కి ఆల్రెడీ అప్లై చేసుంటారు. బట్ ఆధార్ పూర్తిగా రాదు గానీ, ఎన్రోల్‌మెంట్ నంబర్ సో, అది చేయొచ్చు. పాస్‌పోర్ట్ చేయొచ్చు. ఎపిక్ వోటర్ కార్డు ఇవన్నీ గూడా మనం అప్‌లోడ్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్ అనే సక్సెస్ మెసేజ్ వస్తుంది. సో, దీంతో ఈ ఆధార్‌కి సంబంధించిన చేంజెస్ మనం పూర్తి చేసాం. ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఆఫ్ జీఎస్టీఐఎన్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద టాక్స్ పేయర్ విల్ బి సస్పెండెడ్. ఎప్పుడైతే మన ప్రాపర్ ఆఫీసర్ ఆర్‌ఈజీ 17 ఫార్మ్‌లో షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారో, లేదా టాక్స్ పేయర్ హిమ్సెల్ఫ్ టాక్స్ పేయరే తనంతట తానుగా స్వయంగా ఆర్‌ఈజీ 16 ఫార్మ్ గనక ఫైల్ చేస్తారో, ఈ 2 కేసెస్‌లో ఈ టాక్స్ పేయర్ యొక్క రిజిస్ట్రేషన్ సస్పెండ్ అవుతుంది. ప్రస్తుతం మీరు చూస్తే టాక్స్ పేయర్ రిజిస్ట్రేషన్‌లో 2 రకాలున్నాయి. ఒకటి యాక్టివ్, ఇంకోటి క్యాన్సెల్డ్. బట్ ఇప్పుడు ఈ సస్పెన్షన్ అనేది కూడా ఈ 2 సినారియోల్లో జరుగుతుంది. అయితే ఒక టాక్స్ పేయర్ ఎవరైతే సస్పెండ్ అయ్యారో, వాళ్ళు ఈ కిందివి ఇవి చేయలేరు. అవేంటి? ఈ ఫ్యూచర్ టాక్స్ పీరియడ్‌కి రిటర్న్ ఫైల్ చేయలేరు. అలాగే ఈవే బిల్ జనరేట్ చేయడం కుదరదు. అలాగే అమెండ్‌మెంట్ కూడా ఫైల్ చేయడం కుదరదు. నెక్స్టు ఈ రిఫండ్ ఏదైనా ఇంతకుముందున్న డిస్బర్స్ అవ్వాల్సి ఉన్నా గాని, అది కూడా రెస్ట్రిక్ట్ చేయబడుతుంది. అది కూడా ఆపబడుతుంది. సో, ఒక రిజిస్ట్రేషన్ గనక సస్పెన్షన్‌కి అయితే ఈ ఇవి పర్యవసానాలు ఇట్లా ఉంటాయన్నమాట. అయితే టాక్స్ పేయర్ జీఎస్టీ సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వచ్చు, పేమెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో షోకాజ్ నోటీస్ ఏదైనా ఇష్యూ షోకాజ్ నోటీస్ ఏదైనా ఇష్యూ చేయబడి ఉంటే దానికి రెస్పాన్స్ ఇవ్వచ్చు. అలాగే నాన్ కోర్ అమెండ్మెంట్స్ కూడా తను చేయొచ్చు. ఇవైతే ఈ వెసులుబాట్లుంటాయి. కాపోతే ఇందాక మనం చెప్పుకున్న మే మేజర్ లీగల్ ఇవి ఆగిపోతాయి. అలాగే ఇంతకు ముందు సంబంధించిన పన్ను వ్యవధులు అంటే ఇంతకు ముందుకు సంబంధించిన టాక్స్ పీరియడ్స్‌కి సంబంధించిన ఏదైనా రిటర్న్ ఫైల్ చేయాలన్నా, లేదా వాటికి సంబంధించిన లయబిలిటీస్‌కి పేమెంట్ చేయాలన్నా సరే, సెట్ ఆఫ్ చేయాలన్నా సరే, ఆ ఎర్లియర్ టాక్స్ పీరియడ్స్‌కి చేయటం కుదురుతుంది. అలాగే సస్పెన్షన్ రివోక్ అయిన తర్వాత రివోకేషన్ అంటే క్యాన్సిలేషన్. సో, సస్పెన్షన్ ఒకసారి గనక క్యాన్సిల్ అయిన పక్షంలో, ఈ స్టేటస్ మళ్ళీ సస్పెండెడ్ నుంచి తిరిగి యాక్టివ్ అవుతుంది. లేదా క్యాన్సిల్ అయిపోతుంది కంప్లీట్‌గా. ఆ ప్రాపర్ ఆఫీసర్ పాస్ చేసిన ఆర్డర్‌ని బట్టి ఆయన ఇఫ్ ద ఆఫీసర్ డ్రాప్స్ ద ప్రొసీడింగ్ అది మళ్ళా తిరిగి యాక్టివ్ అవుతుంది. లేదా ఇఫ్ హి పాసెస్ అన్ ఆర్డర్ టు క్యాన్సిల్ దెన్ ద రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది సిస్టమ్‌లో. తర్వాత బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి ఏమి చేంజెస్ వచ్చాయి చూద్దాం.
మీకు తెలుసు రూల్ 10A ఆఫ్ సిజిఎస్టీ లేదా ఎస్జిఎస్టీ రూల్స్ చూస్తున్నప్పుడు ఈ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఫామ్ REG 6లో ఇచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వితిన్ 45 డేస్ ఇవ్వాలి అని చెప్పి, లేదా 45 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, లేదా ఆన్ ద డేట్ ఆన్ విచ్ ద రిటర్న్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 39 ఈజ్ టు బి ఫర్నిష్డ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఈ డేట్కి సంబంధించి ఈ 45 డేస్ లోపు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అయితే ఈ ఆ తర్వాత కొంత లిబరలైజ్ చేశారు ఇది లేకుండా. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే, యాజ్ పర్ రూల్ 21, రిజిస్ట్రేషన్ టు బి క్యాన్సిల్డ్ ఇన్ కేసెస్ వేర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 10A ఆర్ వయలేటెడ్. అంటే ఎక్కడైతే ట్యాక్స్ పేయర్ వితిన్ 45 డేస్ వితిన్ ప్రిస్క్రైబ్డ్ టైం పీరియడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్నిష్ చేయలేదో ఆ కేసెస్లో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఒక పాపప్ మెసేజ్ కూడా ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది, టు అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఆన్ ద ట్యాక్స్ పేయర్. ఒకసారి ట్యాక్స్ పేయర్ లాగ్ అవ్వగానే మీరు యూ హ్యావ్ టు అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తుంది. అయితే ఈ ప్రస్తుతం ఇది మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది అనేది చూపించట్లేదు. బట్ ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే వీళ్ళు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయలేదో వాళ్ళకి ఒక కొత్త మెసేజ్ ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇది నిజానికి త్వరలో అవుతుంది. కైండ్లీ అప్డేట్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ వితిన్ 45 డేస్ అని చెప్పి మన రూల్ పొజిషన్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఈ వార్నింగ్ లో ఇచ్చి ఫైల్ అమెండ్మెంట్ వస్తుంది. సో ఈ ఒకసారి ఆ ఫైల్ అమెండ్మెంట్ అనేది మనం క్లిక్ చేయగానే మనం ఈ నాన్ కోర్ అమెండ్మెంట్ ఫంక్షనాలిటీలోకి వెళ్తాము. మన రిజిస్ట్రేషన్ అప్లికేషన్ మొత్తం కనిపిస్తుంది. దీంట్లో ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలో అక్కడ మనం యాడ్ చేసి దీంట్లో మన బ్యాంక్ వివరాలు పొందుపరచవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఈ ఏదైతే మ్యాండేటరీగా ఇది ఈ వార్నింగ్ వస్తుందో దీని ప్రకారం మీరు వెళ్ళి ఈ నాన్ కోర్ అమెండ్మెంట్ ఫంక్షనాలిటీలో రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ లో ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు యాడ్ చేయొచ్చు. పిన్ కోడ్ ఆధారంగా జ్యూరిస్డిక్షన్ ని చాలా క్లియర్ గా ఎట్లా ఎంచుకోవచ్చు, ఈజీగా ఎంచుకోవచ్చు అనేది కూడా ఒకటి ఈ మధ్య చేయటం జరిగింది. ఇంతకు ముందు మామూలుగా మీకు తెలుసు, ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఈ స్టేట్ కి సంబంధించిన సెంటర్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టేట్ కి సంబంధించిన సెంటర్ కి సంబంధించిన ఆఫీస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉంది అనే ఇది వచ్చినప్పుడు ఈ REG 1 లేదా REG 9 లో మనం ఇది చేసుకోవాలి. దీంట్లో ఈ కరెక్ట్ జ్యూరిస్డిక్షన్ ని ఎలా ఎంచుకోవాలి, ఈ తర్వాత జియో స్పేషియల్ కోడ్ విధి కూడా వస్తుంది. ప్రస్తుతం పిన్ కోడ్ కి సంబంధించిన ఇదే ఉంది ఇప్పుడు. సో త్వరలో మీరు లాస్ట్ పాయింట్ కనుక చూస్తే ఈ జియో స్పేషియల్ కోడ్స్ అంటే ఏంటంటే మీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ని బట్టి కూడా ఈ రిజిస్ట్రేషన్ ని గుర్తించే సౌలభ్యం త్వరలో రాబోతోంది. జస్ట్ సెకండ్. సో ఇప్పుడు మనం ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో చూసినప్పుడు డీటెయిల్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ చూసినప్పుడు పిన్ కోడ్ దగ్గర ఇప్పుడు ఇంతకు ముందు మనకి కేవలం పిన్ కోడ్ ఉంది. ఇప్పుడు చూస్తే పిన్ కోడ్ మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ స్టేట్ జ్యూరిస్డిక్షన్ సంబంధించిన హెడ్ క్వార్టర్, అలాగే ఇక్కడ మీకు ఈ వార్డ్ 1 ఇవన్నీ డ్రాప్ డౌన్ లో వస్తాయి అన్నమాట. ఒకే పిన్ కోడ్ కి సంబంధించి 2-3 ఆఫీసులు ఉన్న పక్షంలో అప్పుడు మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ లో కూడా 2-3 ఆఫీసులు కూడా చూపించడం జరుగుతుంది. దానికి అది ఒకసారి చూసి మీరు ఆ పిన్ కోడ్ కి సంబంధించిన ఆఫీస్ ని బట్టి మీరు ఏదైతే ఆఫీస్ కింద మీరు వస్తారో దాన్ని మీరు ఎంచుకోవచ్చు, మీ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ యొక్క లొకేషన్ ని బట్టి. సో నెక్స్ట్ SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్ కి జోన్ లేదా డెవలపర్ కి సంబంధించిన చేంజెస్ వచ్చాయి.
ఇప్పుడు మీకు తెలుసు ఎస్‌ఇజెడ్ యూనిట్ గాని, డెవలపర్ గాని వాళ్ళకి ఒక లెటర్ ఆఫ్ అప్రూవల్ ఆర్ లెటర్ ఆఫ్ పర్మిషన్ అనేది ఇస్తారు. ఎల్ఓపి అంటుంటారు. ఎల్ఓఏ అంటుంటారు. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఏదైతే ఎస్‌ఇజెడ్ ఆఫీస్‌లో ఉన్నాయో, సో వాళ్ళు ఒక యూనిట్‌కి లేదా డెవలపర్‌కి ఈ ఎస్‌ఇజెడ్ పర్మిషన్ అనేది ఒక పర్టిక్యులర్ వాలిడిటీ పీరియడ్‌కి మాత్రమే ఇస్తారు. ఆ వాలిడిటీ పీరియడ్ ఎక్స్‌పైర్ అయినప్పుడు లేదా దాన్ని ఎక్స్‌టెండ్ చేయనప్పుడు నిజానికి టాక్స్ పేయరు ఎస్‌ఇజెడ్‌గా కంటిన్యూ అవ్వటానికి కుదరదు. కానీ ప్రస్తుతం ఆ చెక్ ఏం లేదు. కానీ ఇప్పటి నుంచి ఆ చెక్ పెట్టడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వాలిడిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ ఆఫీసరు క్యాన్సిలేషన్ ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేయొచ్చు. ఎస్‌ఇజెడ్ రిజిస్ట్రేషన్ అనేది మీకు తెలుసు. రెగ్యులర్ టాక్స్ పేయర్‌కి భిన్నంగా ఒక సెపరేట్‌గా ఎస్‌ఇజెడ్ రిజిస్ట్రేషన్ ఇవ్వబడింది. వితిన్ దట్ ఎస్‌ఇజెడ్ నిజానికి ఇంకో 2 మేజర్ కేటగరీస్ కూడా ఉన్నాయి. యూనిట్ లేదా డెవలపర్. సో ఎప్పుడైతే ఈ ఎస్‌ఇజెడ్ వీళ్ళు ఎక్స్‌పైరీ డేట్ అక్కడ ఉంటుందో, అది ఎక్స్‌పైర్ అవుతుందో, ఆ ఎక్స్‌పైర్ అయ్యే ఆహ్, ట టైంకి ముందే ఈ మెసేజెస్ కూడా ఆఫీసర్‌కి వెళ్తాయి. అలాగే ఆ యూనిట్‌కి కూడా ఎళ్తాయి. మీది త్వరలో ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఒకవేళ ఎక్స్‌పైర్ అయితే మీ రిజిస్ట్రేషన్ యాస్ ఎ ఎస్‌ఇజెడ్ మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మీరు దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోండి అని చెప్పనే ఒక మెసేజ్ ఆఫీసర్‌కి వెళ్తుంది. అలాగే ఆ యూనిట్‌కి కూడా వెళ్తుంది. సో, దాన్ని బట్టి వాళ్ళు తదుపరి చర్యలు తీసుకోవాల్సొస్తుంది. ఒకవేళ అక్కడ వాలిడిటీ ఎక్స్‌పైర్ అయిన పక్షంలో ఆఫీసర్ క్యాన్సిలేషన్ ప్రొసీడింగ్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు. అలాగే ఇంతకుముందు మీరు చూస్తే ఎస్‌ఇజెడ్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఒక ఎంటిటీ యూనిట్‌గా లేదా డెవలపర్‌గా ఆహ్, ఎంచుకునే సౌలభ్యం ఉంది. కానీ కొంతమంది కొంచెం ఇన్‌కరెక్ట్‌గా కొన్ని తప్పుగా ఎంచుకున్న సందర్భాలు గూడా ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఒక ఎస్‌ఇజెడ్ యూనిట్ పొరపాటున డెవలపర్‌గా ఉండుండొచ్చు. లేదా డెవలపర్ పొరపాటున యూనిట్‌గా ఉండుండొచ్చు. సో, ఇప్పుడు ఆహ్, ఒకేళ అట్లాంటి తప్పు గనక ఉండుంటే రిజిస్ట్రేషన్‌లో దాన్ని ఇప్పుడు మనం అమెండ్‌మెంట్ ప్రాసెస్ ద్వారా దాన్ని యూనిట్ డెవలపర్‌గా గాని, డెవలపర్ యూనిట్‌గా గాని మనం మార్చుకునే సౌలభ్యం ఇప్పుడిచ్చారు. తర్వాత మనం ఎస్‌ఇజెడ్ రిలేటెడ్ చేంజెస్ చూస్తే ఇక్కడ మనకి ఎస్‌ఇజెడ్ యూనిట్, డెవలపర్ ఇవి చూడొచ్చు. ఒకసారి మీరు ఎంచుకున్న తర్వాత ఆ లెటర్ ఆఫ్ అప్రూవల్ గాని, లెటర్ ఆఫ్ గాని మనకక్కడ ఇస్తారు. అది దాన్ని బట్టి మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. దాని డీటెయిల్స్ ఇక్కడ మనం ఎస్‌ఇజెడ్ నేము, అలాగే వాలిడిటీ పీరియడ్ ఎవరైతే ఆ లెటర్ ఆఫ్ అప్రూవల్ లేదా లెటర్ ఆఫ్ పర్మిషన్ అది కూడా మనం మ్యాండేటరీగా ఇక్కడ ఆ కాపీ అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, తర్వాత యూఐఎన్. యూఐఎన్ అంటే మనకు తెలుసు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని చెప్పేసేసి రెగ్యులర్ జీఎస్టీఐఎన్ కాకుండా కొంతమంది ఎంబసీస్‌కి, అలాగే ఫారెన్ మిషన్స్ ఇట్లాంటి వాటికి కొంతమందికి యూఐఎన్ అనే ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. నిజానికి ఇది చాలా మందికి వర్తించదు. నిజానికి మొత్తానికెళ్ళి చాలా తక్కువ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అట్లాంటివి. సో, ఇట్లాంటి ఎంబసీస్‌కి వీటికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ వీళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇది యూఐఎన్ అన్నట్టుగా. సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేసే వెసులుబాటు ఇప్పుడు కల్పించడం జరిగింది. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్‌కి సంబంధించిన లెటర్ నంబర్ ఏదైతే ఉందో, ఆ నంబరు, డేటు ఏదైతే కంట్రీకి సంబంధించినదో అవి ఎంచుకొని ఇక్కడ ఆ నోటిఫికేషన్ యొక్క కాపీని మనం అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, ఇట్లాంటి వీటికి సంబంధించిన ప్రతికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. సో, ఆ నోటిఫికేషన్ ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది యూఐఎన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి వచ్చిన చేంజ్. అలాగే మీకు ఈ పీసీటీ 06 అనేది ఒక ఫార్మ్ ఉంది. జీఎస్టీ ప్రాక్టీషనర్‌కి సంబంధించి ఈ పీసీటీ 06
అప్లికేషన్ ఇప్పుడు క్యాన్సిలేషన్ అంటే టాక్స్ ప్రాక్టీషనర్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆయన ఐ మీన్ ఇఫ్ దే వాంట్ టు క్యాన్సిల్ టాక్స్ ప్రాక్టీషనర్స్ ఇఫ్ దే వాంట్ టు క్యాన్సిల్ నౌ దే కెన్ ఫైల్ త్రూ ఆన్లైన్ అండ్ ఈ పీసీటీ 06 అనే ఒక ఫామ్ ఇప్పుడు ఇవ్వటం జరిగింది. ఈ ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ ఈ అప్లికేషన్ ఫైల్ చేస్తారో దాని మీద ఆఫీసర్ పీసీ 7 ఫామ్ ద్వారా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. మీన్స్ అది అప్రూవ్ చేయొచ్చు. ఒకసారి జిఎస్టిపి ఎన్రోల్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళకి ఈమెయిల్ కూడా వస్తుంది దట్ ఇట్ ఈస్ క్యాన్సిల్డ్. అలాగే జిఎస్టిపి యొక్క స్టేటస్ కూడా అప్డేట్ అవుతుంది. ఒకసారి క్యాన్సిల్ అయిన తర్వాత ఈ జిఎస్టి ప్రాక్టీషనర్ వాళ్ళు దే కెనాట్ ఎంగేజ్ ఆర్ డిసెంగేజ్ ఎనీ ట్యాక్స్ పేయర్. ఏ ట్యాక్స్ పేయర్ ని వాళ్ళు ఎంగేజ్ చేయలేరు లేదా డిసెంగేజ్ చేయలేరు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ట్యాక్స్ అథారిటీస్ అక్రాస్ ఇండియాకి పంపించబడుతుంది. సో మనం కనుక చూస్తే సర్వీసెస్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ దీనిలో చూస్తే అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అనేది ఉంది. జిఎస్టిపిస్ కి ఉంటుంది ఇది. సో దీంట్లో డీటెయిల్స్ ఇవి పూర్తి చేసి ఆ రీజన్స్ ఫర్ క్యాన్సిలేషన్ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఎప్పటి నుంచి క్యాన్సిలేషన్ అవ్వాలో ఆ డేట్ కూడా ఇవ్వచ్చు. దీన్ని సేవ్ అండ్ కంటిన్యూ చేసినప్పుడు ఈ వెరిఫికేషన్ ఇవన్నీ చేసిన తర్వాత యూ కెన్ సబ్మిట్ దిస్. అయితే ఇది ఆఫీసర్ ఇట్లా దీన్ని చూసి ఏదైతే అసలు క్వైరీ అక్కర్లేదని చెప్పి అనుకున్నప్పుడు ఓకే క్యాన్సిలేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు he can raise a query also, otherwise he can approve the cancellation and he can add some remarks also officer. And once officer ఎప్పుడైతే ఆఫీసర్ క్యాన్సిలేషన్ అప్రూవ్ చేస్తారో అప్పుడు ఈ ఆర్డర్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఇన్ పీసీటీ 07 ఫామ్ ఇది ఇష్యూ అవుతుంది. సో ఇంకొకటి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఈ సస్పెన్షన్ లేదా సెంట్రలైజ్ సస్పెన్షన్ కి సంబంధించి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ 6 నెలల పాటు జిఎస్టిఆర్ 3B ఫైల్ చేయలేదు, అలాగే 3 క్వార్టర్స్ కి ఇన్ కేస్ ఆఫ్ కంపోజిషన్ డీలర్స్ కనుక అయితే 3 క్వార్టర్స్ కి రిటర్న్ ఫైల్ చేయలేదో వాళ్ళది ఆఫీసరే సుమోటోగా వాళ్ళ క్యాన్సిలేషన్ ని ఇనిషియేట్ చేయొచ్చు. ప్రాపర్ ఆఫీసర్ చేయొచ్చు అనేది మనకి రూల్ చెప్తోంది, రూల్ 22. అలాగే ఇంకా కొన్ని ఈ మధ్య నోటిఫై అయిన కండిషన్స్ ప్రకారం ఎక్కడైతే ట్యాక్స్ పేయర్స్ కి జిఎస్టిఆర్ 1 కి 3B కి మధ్య డిఫరెన్స్ ఉందో, అలాగే 2B అండ్ 3B కి మధ్య డిఫరెన్స్ ఉందో, అలాగే క్యాష్ పేమెంట్ కి సంబంధించి మీరు ఆ నోటిఫికేషన్ కనుక చూస్తే తెలుస్తుంది. సో ఎక్కడైతే 94 ఆఫ్ 2020 దాంట్లో మీరు ఆ వివరాలు చూడొచ్చు. వీటికి ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన పక్షంలో ప్రాపర్ ఆఫీసర్ కెన్ సోమోటో ఇనిషియేట్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఉంది. అయితే ప్రస్తుతం ఈ డిఫరెన్స్ ఇన్ జిఎస్టిఆర్ 1 3B అనేది ఇప్పుడు ఆల్రెడీ సిస్టమ్ లో ఉంది. ఈ రెండు కూడా త్వరలో రాబోతున్నాయి. అందుకని ఇక్కడ మనం రెడ్ లో ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ జిఎస్టిఐని ఐడెంటిఫై చేస్తారో సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ జనరేట్ ఏ షోకాజ్ నోటీస్, ఒక ఈమెయిల్ SMS కూడా పంపించడం జరుగుతుంది. అలాగే ఈ షోకాజ్ నోటీస్ ట్యాక్స్ పేయర్ కామన్ పోర్టల్ లో చూసి విత్ ఇన్ 30 days దానికి రిప్లై ఇవ్వటం కుదురుతుంది. సో ఎప్పుడైతే సరే ఈ రిప్లై ఇచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ ఆఫీసర్ ఒక టాస్క్ లాంటిది క్రియేట్ చేస్తారు. సో ఆయన హీ కెన్ డ్రాప్ ది క్యాన్సిలేషన్ ప్రొసీడింగ్. అది కనుక చేసినట్టయితే ట్యాక్స్ పేయర్ మళ్ళీ యాక్టివ్ అవుతారు. అలాగే క్యాన్సిల్ రిజిస్ట్రేషన్ అనేది కనుక అయితే ట్యాక్స్ పేయర్స్ రిజిస్ట్రేషన్ విల్ బి క్యాన్సిల్డ్. ఒకవేళ విత్ ఇన్ 30 days కనుక రిప్లై లేకపోతే అప్పుడు కూడా క్యాన్సిలేషన్ చేయొచ్చు. అలాగే ఇఫ్ యూ కెన్ డ్రాప్ ప్రొసీడింగ్ కూడా డ్రాప్ చేయొచ్చు ఫర్ ఎనీ అదర్ రీజన్. సో అప్పుడు మళ్ళీ ట్యాక్స్ పేయర్ యాక్టివ్ అవడం జరుగుతుంది.
సో, మనం టాక్స్ పేయర్స్ మధ్య కమ్యూనికేషన్ ఒకటి ఈ మధ్యే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు టాక్స్ పేయర్స్ మధ్య అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ ఉన్నప్పుడు ఒక బిజినెస్ ఇట్ కెన్ బి ఎ సెల్లర్ ఆర్ ఎ బయ్యర్. మనమే వస్తు సేవలు అందించొచ్చు. లేదా మనం యాస్ ఎ రిసిపియంట్ మనం వస్తు సేవలను పొందొచ్చు. సో, యాస్ ఎ బిజినెస్ మ్యాన్ వి ప్లే బోత్ దీస్ రోల్స్. అలా అనుకున్నప్పుడు ఈ టాక్స్ పేయర్స్ మధ్య అంటే బయ్యర్స్, సెల్లర్స్‌కి మధ్య ఒక అనుసంధానం లాగా చేయాలి. ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఒకే సిస్టమ్ జీఎస్టీ వన్ నేషన్, వన్ టాక్స్, వన్ సిస్టమ్ అంటున్నాం. ఈ వన్ సిస్టమ్‌లోనే ఈ బయ్యర్స్, సెల్లర్స్ అందరూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎస్పెషల్లీ అవి మిస్సింగ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అవ్వనియండి, ఇంకా వేరే రకమైన ఎటువంటి మెసేజెస్ మీరు మీ ఒక సెల్లర్, బయ్యర్ మధ్య ఎక్స్‌చేంజ్ చేసుకోవాలన్నా గాని, ఈ కమ్యూనికేషన్ బిట్వీన్ టాక్స్ పేయర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆహ్, ఇప్పుడు మనం ఒకే జీఎస్టీ సిస్టమ్‌లో ఈళ్ళు అందరూ అన్ని జీఎస్టీఐన్స్ ఉన్నాయి గాబట్టి ఆహ్, ఒకళ్ళకొకళ్ళు మెసేజెస్ పంపించుకునే అవకాశం ఉంటుంది. ఈ మెసేజే బా బా కాకుండా ఇంకొక చాలా కీలకమైన ఫెసిలిటీ గూడా చేయటం జరిగింది. అదేంటో గూడా ఇప్పుడు మనం చూస్తాం. సో, ఇది అందరికి అన్ని టాక్స్ పేయర్స్ టైప్స్‌కి అవైలబుల్‌గా ఉంది. ఎక్సెప్ట్ టీడీఎస్, టీసీఎస్ అండ్ ఎన్ఆర్‌టీపీ. ఈ టాక్స్ డిడక్టర్స్ ఎట్ సోర్స్ మోస్ట్‌లీ ఇవి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్సెస్ ఇవి ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్. అలాగే ఈ ఎన్ఆర్‌పీ నాన్ రెసిడెంట్ టాక్స్ పేయర్స్. ఈ 3 కాకుండా మిగతా అందరికీ ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. సో, వీటిలో ఉన్న ఆప్షన్స్ ఏంటి? మనం ఒక మెసేజ్‌ని లేదా నోటిఫికేషన్‌ని కంపోజ్ చేయొచ్చు. అలాగే మనం పంపించిన నోటిఫికేషన్స్ అంటే ఇక్కడ నోటిఫికేషన్ అంటున్నారు. మెసేజ్ అనుకోండి మీరు. ఏదైతే మెసేజ్ పంపామో, అలాగే రిప్లైస్ గూడా పంపామో, అవన్నీ ఔట్ బాక్స్‌లో ఉంటాయి. అలాగే మనకొచ్చిన నోటిఫికేషన్స్, అట్లాగే మనకి వచ్చిన రిప్లైస్ అవన్నీ గూడా ఇన్‌బాక్స్‌లో ఉంటాయి. అట్లాగే మనం డాక్యుమెంట్ డీటెయిల్స్ గనక పంపించాలి అంటే, అవి ఒక సీఎస్‌వి అంటే కామా సెపరేటెడ్ వాల్యూస్ అంటాం. ఈ ఫార్మాట్‌లో గూడా మనం అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి. యాస్ ఎ రిసిపియంట్ నేను బయ్యర్‌ని. బట్ సప్లయర్ చాలా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయలేదు. ఒక 50 డాక్యుమెంట్స్ అనుకోండి. ఆ డాక్యుమెంట్స్ ఒక్కొక్కటి ఎంటర్ చేయడం కష్టం గాబట్టి, అవన్నీ మీరు కావాలంటే సీఎస్‌వి టెంప్లేట్‌లో ఫిలప్ చేసేసి ఇన్‌ఫాక్ట్ ఆ సీఎస్‌వి ఫైల్ గూడా స్టాండర్డ్ ఫైల్ గూడా అక్కడే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీరు. అదే నుంచి. సో, దాంట్లో మీరు ఈ వివరాలన్నీ పొందుపరిచి దాన్ని అప్‌లోడ్ గూడా చేయొచ్చు. కాతే ఇది ఇంకా రాలేదు. త్వరలో వస్తుంది. ఈ సీఎస్‌వి ఆహ్, బేస్డ్ అప్‌లోడ్ అని చెప్పేసి. ఇంకా నాలుగోది చూస్తే ఐదోది చూస్తే ఫర్ ఈచ్ నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్ రిసీవ్డ్ అయిన ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఈమెయిల్ అలాగే ఎస్ఎంఎస్ కూడా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది లాగిన్ చేస్తేనే తెలుస్తుంది. సో, అందుకని నోటిఫికేషన్‌తో పాటుగా ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఈ జీఎస్టీ పోర్టల్‌లో ఎక్కడైతే ఫంక్షనాలిటీ ఉందో అక్కడే ఈ అలర్ట్ కూడా వస్తుంది. కౌంటర్ పార్టీ ఆహ్, డాష్‌బోర్డ్‌లో గూడా ఈ అలర్ట్ వస్తుంది. అలాగే దీంట్లో కొన్ని పరిమితులున్నాయి. అవేంటి అంటే, ఈ డాక్యుమెంట్స్ మాత్రమే మీరు వ్ ఐ మీన్ యాడ్ చేయొచ్చు దీంట్లో. అలాగే మల్టిపుల్ రోస్ కెన్ బి యాడెడ్ అండ్ రేట్ టేబుల్ గూడా ఉంది. అంటే ఇవెందుకంటే ఆహ్, మీరు ఇప్పుడు నెక్స్ట్ వద్దాం. ఇక్కడ సెండర్ కెన్ యాడ్ అప్ టు 200 క్యారెక్టర్స్ ఇన్ ద రిమార్క్ బాక్స్. రిమార్క్స్ బాక్స్‌లో 200 క్యారెక్టర్స్ ఒక మెసేజ్ గూడా పొందుపరచవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే సప్లయర్ హాస్ అన్ ఆప్షన్ టు అప్‌లోడ్ ద డాక్యుమెంట్స్ రిపోర్టెడ్ మిస్సింగ్ బై ద రిసిపియంట్ ఇన్ హిస్ ఆర్ హర్ ఫార్మ్ జీఎస్టీఆర్1 డైరెక్ట్‌లీ ఫ్రమ్ ద నోటిఫికేషన్ ఇఫ్ నాట్ రిపోర్టెడ్ ఎర్లియర్. సో, ఇక్కడ ఇదే మేజర్ వెసులుబాటు. ఇది కేవలం కమ్యూనికేషన్ ఛానెలే అనుకోవడానికి లేదు. కేవలం మెసేజ్ ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మే కాదిది. సో, సప్లయర్ ఏదైతే బయ్యర్ గనక ఏదైనా డాక్యుమెంట్స్
పంపించారో వాటిని ఎట్ ఎ క్లిక్ ఆఫ్ బటన్ అనే క్లిక్ ఆఫ్ బటన్ అవి మొత్తం మీ GSTR 1లోకి వెళ్ళిపోతాయి. సో మీ డేటా ఎంట్రీ ఎఫర్ట్ కూడా తగ్గుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఆ డాక్యుమెంట్స్ GSTR 1లో మీరు అప్పటికే ఫైల్ చేసి ఉంటే అప్పుడు వెళ్ళవు. అప్పుడు మీకు మెసేజ్ వస్తుంది, ఇవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇవి వెళ్ళవు అని చెప్పేసి. ఎందుకంటే సిస్టమ్ ఈజ్ స్మార్ట్ ఎనఫ్ టు మీకు ఏదైతే ఇంత ముందు వచ్చినాయో అవి మళ్ళీ డూప్లికేషన్ కుదరదు. ఏదైతే డూప్లికేట్ లేవో అవే అలౌ చేస్తుంది. సో అందుకని మీరు డబుల్ అప్లోడ్ అవుతుందేమో అనే భయం కూడా అక్కర్లేదు. సో ఇది కీలకమైన ఒక ప్రొవిజన్ దీంట్లో, ఒక ఫెసిలిటీ. అలాగే ఒక ట్యాక్స్ పీరియడ్‌కి సంబంధించి 100 మెసేజెస్ మీరు పంపించొచ్చు టు ఎ సింగిల్ GSTIN. ఇది దీంట్లో ఉన్న పరిమితి. ఇది ఎట్లా జరుగుతుందో కూడా చూద్దాం. అలాగే ఈ అప్లోడ్, డౌన్లోడ్ డాక్యుమెంట్ ఫెసిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ డీటెయిల్సే కాదు, నేను ఏదైతే మిస్ అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని నేను స్కాన్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వబడుతోంది. అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఈ CSV టెంప్లేట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఎక్కువ బల్క్ ఇన్వాయిస్ డీటెయిల్స్‌కి సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్స్ సంబంధించినవి ఎంటర్ చేసి అప్లోడ్ చేసే ఫీచర్ కూడా త్వరలో అవైలబుల్ రాబోతుంది. ఈ 2 ఫీచర్స్ త్వరలో అవైలబుల్ రాబోతున్నాయి. సో ఇది ఎట్లా మనం పోర్టల్ మీద యూజ్ చేయాలని చూస్తే యూజర్ సర్వీసెస్ కింద కమ్యూనికేషన్ బిట్వీన్ ట్యాక్స్ పేయర్ అది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకి ఇక్కడ మన ఈమెయిల్‌లో గనక మనకి లెఫ్ట్ సైడ్‌లో ఎట్లయితే ఇన్‌బాక్స్, అవుట్‌బాక్స్ ఉంటాయో అలాగే ఇక్కడ మీరు గనక చూస్తే ఇన్‌బాక్స్ అనేది ఉంది. ఇక్కడ ఏదైతే మనకి నోటిఫికేషన్స్ వచ్చినాయో అలాగే వేరే వాళ్ళ నుంచి వచ్చిన రిప్లైస్ వచ్చాయో అవన్నీ ఈ ఫస్ట్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఏదైతే కొత్త నోటిఫికేషన్ కంపోజ్ చేస్తామో అది దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ అవుట్ బాక్స్ ఏదైతే మనం నోటిఫికేషన్స్ పంపామో అలాగే వేరే వాళ్ళు అడిగిన వాటికి మనం ఎక్కడైతే రిప్లైస్ ఇచ్చామో అవి కూడా ఇక్కడ ఉంటాయి. ఈ డౌన్లోడ్ CSV టెంప్లెట్ అనేది త్వరలో రాబోతుంది. ఇక్కడ మనం నోటిఫికేషన్ టు సప్లయర్ అంటున్నాం. మనం ఇప్పుడు నేను రిసిపియంట్ అనుకోండి, సో నేను సప్లయర్కి ఇష్యూ చేస్తున్నట్టు. అట్లా జనరల్గా మిస్సింగ్ ఇన్వాయిసెస్ రిసిపియంట్ సప్లయర్కి చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ స్క్రీన్స్ లో మనం అలాంటిది ఒక యూజ్ కేసు చూడొచ్చు. జనరల్గా ఈ పర్టికులర్ ఫెసిలిటీని మీరు ఎలాంటి మెసేజ్ మీ సప్లయర్ లేదా బయర్కి ఎలాంటి పరిస్థితుల్లోనే దీన్ని వాడచ్చు. ఎలాంటి మెసేజ్ని కమ్యూనికేట్ చేయడానికైనా ఈ ఫెసిలిటీని మీరు వాడచ్చు. అయితే ఈ తదుపరి కొన్ని స్క్రీన్ షాట్స్ లో మనం ఏం చూస్తామంటే ఫ్రీక్వెంట్ గా మనం ఇది ఎందుకు ఉపయోగిస్తాము అంటే రిసిపియంట్, నేను బిజినెస్ యాజ్ అ రిసిపియంట్ మా సప్లయర్ గనక GSTR 1లో నాకు చేసిన సప్లైస్ గనక పొందుపరచకపోతే నేను సప్లయర్కి చెప్పొచ్చు, మీరు మీరు చేయలేదు, మీరు యాడ్ చేయండి అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రిసిపియంట్ అనుకుంటే అప్పుడు నేను ఈ నోటిఫికేషన్ పంపిస్తాను, ఒక సప్లయర్కి పంపిస్తాను. సో నా సప్లయర్ యొక్క GSTN ఇస్తాను. అలాగే ఈ సబ్జెక్ట్, ఈ నోటిఫికేషన్ ఆర్ మెసేజ్ యొక్క సబ్జెక్ట్ మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫామ్ లో ఈ కిందే అనమాట, ఈ కిందే మనం సబ్జెక్ట్ ఇచ్చాము ఇందాకే. ఇక్కడ మనం యాక్షన్ రిక్వైర్డ్, మనం అవతల వాళ్ళ నుంచి ఏ యాక్షన్ కోరుకుంటున్నాము, నేను ఈ రిజెక్టెడ్ అమెండ్మెంట్ రిక్వైర్డ్, రాంగ్లీ సెండ్ టు మీ, రీఅప్లోడ్ డాక్యుమెంట్, పేమెంట్ మేడ్, ఇట్లాంటివన్నీ మీరు ఈ డిఫరెంట్ సినారియోస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డాక్యుమెంట్ టైప్, డేట్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. నిజానికి ఇవన్నీ కూడా GSTR 1లో మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇక్కడే ఇస్తున్నట్టు అనమాట. అలాగే డాక్యుమెంట్ టైప్ కూడా ఇన్వాయిస్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇది ఇచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత యాడ్ ఐటమ్ అని చెప్పి ఉంటుంది. ఈ యాడ్ ఐటమ్ చేసిన తర్వాత ఈ రేటు ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు. ఏ రేటుకి సంబంధించి ఎంతెంత ట్యాక్సిబుల్ వాల్యూ, CGST, SGST అమౌంట్ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ రిమార్క్స్ ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ డిలీట్ బటన్, అలాగే ఫర్దర్ యాడ్ బటన్ కూడా ఇక్కడ ఉంది. రిసిపియంట్ రిమార్క్స్ ఇవన్నీ కూడా చేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి సెండ్ అని చెప్పి కొట్టిన తర్వాత యువర్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెండ్ టు ద కౌంటర్ పార్టీ అని చెప్పేసి ఇక్కడ
సక్సెస్ మెసేజ్ వస్తుంది. అలాగే ఒకసారి మనం ఒక నోటిఫికేషన్ పంపిన తర్వాత మనం అది పంపినవన్నీ ఎక్కడుంటాయి అనేది చూడాల్సొస్తుంది. అప్పుడు మనం అవుట్ బాక్స్‌లో మనం వీటిని చూడొచ్చు. అవుట్ బాక్స్‌లో నోటిఫికేషన్ ఏదైతే ఎళ్ళిందో అది ఇక్కడ మనం నోటిఫికేషన్‌ని చూడొచ్చు కూడా. ఇది మనం పంపిన నోటిఫికేషన్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఇది చూస్తే దీంట్లో మనం వ్యూ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు నోటిఫికేషన్స్ రిసీవ్డ్. ఇప్పుడు ఇన్‌బాక్స్‌లో మనకొచ్చిన నోటిఫికేషన్స్. ఇప్పుడు ఇందాక మనం యాస్ ఎ రిసిపియంట్ నేను సప్లయర్‌కి ఒక నోటిఫికేషన్ పంపాను. ఇప్పుడు సప్లయర్ దీన్ని చూస్తున్నాడన్నమాట. ఇన్‌బాక్స్‌లోకెళ్ళి సప్లయర్ దీన్ని చూస్తున్నాడు. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా వచ్చింది. మీ ఇన్వాయిస్ ఫర్ ద మంత్ ఆఫ్ జులై అని చెప్పేసి వచ్చింది. ఈ సప్లయర్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వివరాల్లోకి ఈ మిస్సింగ్ ఇన్వాయిస్ అనేది ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే. వివరాల్లో గనుక మనం వ్యూ అని చెప్పి అన్నప్పుడు ఫుల్ నోటిఫికేషన్ మనకి సప్లయర్‌కి కనపడుతుంది. సో, ఇక్కడ మీరు చూస్తే ఈ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఇన్వాయిస్ గురించి చెప్పాడు ఈయన. సో, ఈ డాక్యుమెంట్స్ ఇయన్నీ ఉన్నాయి. అలాగే ఈ రిసిపియంట్ రిమార్క్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇది ఆల్‌మోస్ట్ లైక్ మనకొచ్చిన లెటర్ లాంటిది. సప్లయర్ రిసిపియంట్ నుంచి వచ్చిన ఈ లెటర్‌ని చూసి హి కెన్ రిప్లై లేదా హి కెన్ టేక్ యాక్షన్. ఈ 2 చేయొచ్చు. ఈ 2 కూడా ఒక పేజ్‌లో ఇవ్వటం జరిగింది. మీరు గనక చూస్తే ఇక్కడ ఈ రిప్లై ఈ సప్లయర్స్ రిమార్క్స్. ఇప్పుడు నేను యాస్ ఎ సప్లయర్ నేను రిమార్క్ ఇవ్వచ్చు. ఇది నేను ఆల్రెడీ ఫైల్ చేశాను. ఇది మిస్సింగ్ ఇన్వాయిస్ కాదు అని చెప్పేసేసి నేను సింపుల్‌గా ఇది కూడా ఇచ్చేసి సెండ్ అని చెప్పొచ్చు. ఒకసారి సెండ్ అయిన తర్వాత అతనికి ఆ రిప్లై కూడా వెళ్తుంది. అలాగే ఇక్కడ గనక మనం చూస్తే ఇదే పేజ్‌లో ఇక్కడ మనకి అప్‌లోడ్ టు GSTR1 అని ఉన్నది. ఇక్కడ మనం ఈ స్క్రీన్ షాట్‌లో ఇన్వాయిస్ ఆల్రెడీ ఫైల్డ్ అనే రిమార్క్స్ మనం పెట్టి ముందుకెళ్తాం. రిప్లై ఫైల్ చేశాము. ఇట్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ సెంట్. ఇప్పుడు ఇదే పేజ్ మీరు చూస్తే అప్‌లోడ్ టు GSTR1 అనే ఒక చిన్న చెక్ బాక్స్ ఉంది ఇక్కడ. దీన్ని గనక మీరు చెక్ చేసి యాక్షన్ టేకెన్ అనేది సెలెక్ట్ తర్వాత ఇక్కడ క్లియర్‌గా అప్‌లోడ్ టు GSTR1 అని ఉంది. ఇది ఒక రకంగా ఒక షార్ట్ కట్ లాంటిదన్నమాట. మీరు గనక ఈ రిసిపియంట్ లేదా రిసిపియంట్ పంపించిన డీటెయిల్స్ నిజమే నేను ఈ సప్లై చేశాను. బట్ GSTR1లో నేను ఇది పొందుపరచలేదు అని చెప్పి అనుకున్న సమయంలో మీరు దీన్ని చెక్ చేసి అప్‌లోడ్ టు GSTR అనే మీటర్ నొక్కగానే ఇది ఈ సక్సెస్ మెసేజ్ వస్తుంది. డాక్యుమెంట్ అప్‌లోడ్ ఈస్ సక్సెస్‌ఫుల్. ప్లీజ్ చెక్ ద స్టేటస్ ఆఫ్ అప్‌లోడ్ బై నావిగేటింగ్ టు GSTR1 పీరియడ్ మెన్షన్డ్ ఇన్ ద డాక్యుమెంట్. సో, ఆ GSTR1 పీరియడ్‌కి వెళ్ళి మీరు ఆ డాక్యుమెంట్ మీరు సరిచూసుకోవచ్చు. సో, అలాగే ఇప్పుడు అవుట్ బాక్స్ మనకి ఏదైతే మనం నోటిఫికేషన్స్ పంపామో లేకపోతే రిప్లైస్ పంపామో అవన్నీ ఇందాక మనం అనుకున్నాం ఈ అవుట్ బాక్స్‌లో ఉంటాయి. అలాగే ఈ అవుట్ బాక్స్‌కెళ్ళిన తర్వాత మనం ఏదైతే పంపించామో అవి కూడా కంప్లీట్‌గా చూడొచ్చు. అలాగే ఇది కంపోజ్ కొత్తది కొత్త నోటిఫికేషన్ కంపోజ్ చేయడానికి సంబంధించిన స్క్రీన్. సో, దీంట్లో కూడా ఇప్పుడు ఇదేంటంటే రిసిపియంట్‌కి పంపిస్తున్నాం మనం. జనరల్‌గా మనం రిసిపియంట్‌కి అంటే నేను సప్లయర్‌ని ఏదో ఒక మెసేజ్ నేను రిసిపియంట్‌కి నా బయర్‌కి ఇవ్వాలనుకున్నాను. అలాంటి సందర్భంలో ఈ క ఈ ఈ కంపోజ్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్ టు ఇక్కడ రిసిపియంట్ సెలెక్ట్ చేసుకుంటే గనక ఇలాంటి స్క్రీన్ వస్తుంది. వీటిలో రీజన్స్ కూడా మనకి పేమెంట్ నాట్ రిసీవ్డ్ అని గాని లేదా వేరే అదర్స్ అంటే మీరు స్పెసిఫై చేయొచ్చు. ఇది నా రీజన్ అని చెప్పేసేసి. సో, ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా ఈ సప్లయర్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వచ్చు. ఈ ఫ్యూచర్‌లో ఇదే మెసేజ్‌తో పాటు మీరు డాక్యుమెంట్ కూడా అప్‌లోడ్ చేసే అదే పీడీఎఫ్‌లో కనుక మీరు కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపొచ్చు. అలాగే ఈ డౌన్‌లోడ్ CSV టెంప్లేట్ ద్వారా టెంప్లేట్ డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా బల్క్‌గా అన్ని ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇచ్చేసి ఒకేసారి వాళ్ళకి పంపించే అవకాశం ఉంది.
సో ఈ 2 కూడా త్వరలో రాబోతున్నాయి. సో ఇవి ఆహ్, ఈ ఈరోజు వెబినార్‌లో ఉన్న విశేషాలు. మనం ఆధార్‌కి సంబంధించిన విషయాలు చూసాం. ఆధార్ ఆథెంటికేషన్‌కి సంబంధించిన విషయాలు చూసాం. అలాగే హ్మ్, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవటంకి సంబంధించి, అలాగే యూఐఎన్‌కి సంబంధించిన చేంజెస్ ఏమొచ్చాయి. అలాగే ఎస్‌ఇజెడ్ డెవలపర్, అలాగే ఎస్‌ఇజెడ్ యూనిట్ మధ్య ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమెండ్‌మెంట్ ద్వారా తప్పుగా ఉన్నవాళ్ళు ఒకదాని నుంచి ఇంకో దానిలోకి రిజిస్ట్రేషన్ మార్చని చెప్పేసి. అలాగే సస్పెన్షన్ ఎలా జరుగుతుంది? వాటి పర్యవసానాలేంటి? అవి చూసాం. అలాగే టాక్స్ పేయర్స్ మధ్య అంటే బయర్స్, సెల్లర్స్‌కి మధ్య ఎలా జీఎస్టీ పోర్టల్ ద్వారానే ఎలా మెసేజెస్ పంపించుకోవచ్చు. అలాగే ఒక షార్ట్ కట్ లాగా ఆహ్, మిస్ అయిన ఇన్వాయిస్ డీటెయిల్స్‌ని ఎలా జీఎస్టీఆర్ 1లోకి ఒక క్లిక్ ఆఫ్ బటన్ ద్వారా ఎట్లా మనం అప్‌లోడ్ చేయొచ్చు. ఇట్లాంటి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ జీఎస్టీ పోర్టల్‌కి సంబంధించి వస్తున్న అనేక విషయాలు, అలాగే అనేక అప్‌డేట్స్‌ని కూడా వివిధ భారతీయ భాషల్లో మన పన్ను చెల్లింపుదారుల దృష్టికి తీసుకురావటం అనేది వాళ్ళకి అవేర్‌నెస్ కలిగించటం అనేది జీఎస్టీఎన్ యొక్క ప్రాధాన్యాల్లో ఒకటి. సో, అనేక జీఎస్టీ అంశాల గురించి కూడా జీఎస్టీఎన్ ఛానెల్‌లో అనేక తెలుగు వీడియోస్ ఉన్నాయి. అవి కూడా మీరు చూడండి. మళ్ళీ ఇంకొక వీడియోలో, ఇంకొక వెబినార్‌లో మళ్ళీ మనం ఇంకొక మంచి టాపిక్ మీద మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.